హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్. నేను వీడియో పెట్టక చాలా డేస్ అయ్యింది. ఎవరు నా వీడియోస్ని మిస్ అవ్వలేదు అనుకుంటా, అందుకే ఎవరు కామెంట్ కూడా చేయలేదు. ఓకే నేను జోక్ చేశాను. లాస్ట్ పార్ట్లో చూసుకున్నట్టయితే హీరోయిన్ అయితే హీరోకి ప్రపోజ్ చేస్తుంది కదా. సో హీరో అంటాడు, ఒకవేళ నేను ఇలా పడుకొని యాక్టింగ్ చేయకపోతే నువ్వు ప్రపోజ్ చేసేదాన్ని కాదు కదా అని చెప్పి హీరోయిన్కి అయితే కిస్ చేస్తాడు. లీ వాళ్ళ అసిస్టెంట్ అయితే లీ వాళ్ళ ఫాదర్ అయితే మాట్లాడుతూ ఉంటారు. ఏమంటాడంటే కిడ్నాప్ కేసు ఎక్కడ దాకా వచ్చింది, ఆ కిడ్నాప్ కేసులో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామని తెలిస్తే వాళ్ళు మనల్ని ఊరుకోరు కదా. సో దాన్ని ఎలాగైనా నువ్వు చూసుకోవాలి, అక్కడ ఏం జరిగినా సరే నాకు రిపోర్ట్ చేయని చెప్పి లియా అసిస్టెంట్ అంటాడు. ఇప్పుడు లియా అక్కడికి వచ్చి ఏంటి రిపోర్ట్ అంటున్నాడు. ఏంటన్నా మరి నా మీద ఏమైనా రిపోర్ట్ చేయమంటున్నావు ఏంటి నువ్వు అని అంటే, అది కాదమ్మా రిపోర్ట్ ఏంటి దాని గురించి కాదు, నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అంతకుమించి ఏం లేదని అంటే, అప్పుడు లీ ఏమో కాల్కి వచ్చి ఇంకోసారి మా నాన్న కాల్ చేస్తే నువ్వు మాకు ఇంకోటి ఏంటంటే నా వెనకాల ఉండి నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఇంకా లీ అయితే అంటుంది. శీషి ఏమో హీరో వాళ్ళ ఇంటికి వచ్చి హీరోయిన్ అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటుందా. అప్పుడు హీరో అంటాడు, ఏమైంది అని అంటే, లేదు నువ్వు నా బేబీని సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి నా బేబీని నేనే చూసుకుంటానని చెప్పి షీ అంటే, నేను బాగా చూసుకుంటాను ప్లీజ్ అని చెప్పేసి హీరో అయితే బతిమలాడుతూ ఉంటే, అప్పుడు హీరోయిన్ కూడా అవును నేను ఎక్కడ ఉంటానే తను బాగానే చూసుకుంటాడంటే, అక్కడికైతే వ్యాంగ్ వచ్చి రాంగ్ టైంలో వచ్చాననుకుంటాను వెళ్తుంటే ఇంకా శీషి ఏమో ఇక్కడ ఉండమంటుంది. అక్కడికి లీ అయితే అక్కడికి వస్తుంది. ఇంకా లీ వచ్చిందని హీరోయిన్ అయితే హక్ చేసుకుంటుందా. ఇంకా హీరోయిన్ ఏమో మండిపోతూ ఉంటుంది. శీషి ఏమో హీరోయిన్ అలా చూస్తుంది. లీ అంటుంది, ఎన్ని రోజులు అయిపోయిందో కదా నిన్ను చూసి అని. నా పేరు లీ అంటారు, నేను షన్ గ్రూప్ నుంచి వస్తున్నాను అని లీ అంటే, ఇంకా వ్యాంగ్ ఏమో నువ్వు చాలా పాపులర్ కదా అని చెప్పేసి వ్యాంగ్ అయితే చెప్తూ ఉంటాడు. అవును నేను నీకు తెలుసానంటే ఇంకా శీషి ఏమో రే నువ్వు ఆపరా అని అంటుంది. లీ ఏమంటుందంటే, నేను హీరోకి కాబోయే ఫియాన్స్, వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఇద్దరు కలిసి నిర్ణయించారు మా ఎంగేజ్మెంట్ ని అని చెప్పేసి లీ అయితే చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విని ఇంకా హీరోయిన్కి ఏదో అనిపించి ఇంకా శీషితో అయితే ఎలా లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే తీసుకువెళ్తుంది మన హీరోయిన్. హీరో వ్యాంగ్తో అంటాడు, రే హీరోయిన్ ని తీసుకువెళ్ళకుండా చూడరా అంటే, నేనెందుకు చూడాలరా నేను చూడనని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరో అంటాడు, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా అంటే, అప్పుడు లీ బాగానే కనిపెట్టావు కదా, కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీ రిలేషన్షిప్ని పాడు చేస్తానే కాదు, నువ్వు ఇంకా లేట్గా రిలేషన్షిప్లోకి వెళ్ళావు కాబట్టి అని లీ అంటుండే. ఇక్కడేమో మన హీరోయిన్ దగ్గర శీషి ఉంటుంది కదా. శీషి అంటుంది, ఏంటి ఏం జరిగిందంటే, అప్పుడు హీరోయిన్ అయితే మొత్తం ఇలా కిస్ జరిగింది మొత్తం అంతా చెప్తుంటుంది. ఇంకా శీషి అంటుంది, మరి ఇదంతా నీకు తెలుసా అంటే, నాకు తెలీదు ఈ ఫియాన్సీ గురించి అని చెప్పి హీరోయిన్ అంటే, మరి ఏం చేస్తావు అంటే అప్పుడు హీరోయిన్ ఉంటుంది, ఎలాగో వాళ్ళకి ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేనేం చేయలేను కదా, వాళ్ళ స్టేటస్ వేరు నా స్టేటస్ వేరు, వాళ్ళిద్దరే బాగుంటారు అని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. శీషి అంటుంది, హీరోకి నువ్వంటే ఇష్టమే కాబట్టి సో నువ్వు హీరోని వదులుకో, మాకు హీరో గురించి ఫైట్ చెయ్యి అని చెప్పి శీషి అయితే అంటుంది. ఇంకా హీరో ఏమంటాడంటే, మరి ఏంటి ప్లాన్ అంటే, అప్పుడు లీ అంటుంది, సరే నేను ఫైనల్గా ఒక మాట చెప్తా, అదేంటంటే నువ్వు ఇలాగ రిలేషన్షిప్లో ఉన్నావని చెప్పి మీ ఫాదర్కి చెప్పు, మీ ఫాదర్కి చెప్తే కన్ఫామ్గా ఈ పెళ్ళి అనేది ఆగిపోతుంది, సో నువ్వు సేఫ్ నేను సేఫ్ అంటే, అప్పుడు హీరో అంటాడు, నన్ను బ్యాట్ చేసి నువ్వు గుడ్ అవుదామనా అని అంటాడు. అలా ఏం లేదు అని లీ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో సరే ఇదే చెప్తానికి వచ్చా కదా ఇంకా వెళ్తామా అంటే, లేదు ఇక డిన్నర్ చేసి వెళ్తానని చెప్పి ఇంకా లీ అయితే అంటుంది, నువ్వు మంట మీద ఇంకా పెట్రోల్ పోసేలా ఉన్నావే అని చెప్పి హీరో అయితే అంటుంది. ఇంకా లీ అంటుంది, నేను ఇక్కడ వంటలు చెప్పాను నీకు అన్ని ఇష్టమైనయే పెట్టించాను ఇంకా నువ్వు తినొచ్చు అని చెప్పి లీ అంటే, హీరోయిన్ ఏమో వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుందా. ఇంకా హీరో ఏమంటాడంటే, అదంతా చిన్నప్పుడు సో ఇప్పుడు కాదు కదా అని చెప్పి ఇంకా హీరోయిన్ ఏమో కూర్చోపెట్టి తను కూడా కూర్చుంటాడు. హీరోతో నువ్వు తాగొచ్చు కదా అని అంటే, అప్పుడు వ్యాంగ్ అంటాడు, లేదు హీరో తాగితే తన హెల్త్ పాడైద్ది అని అంటాడు. శీషి ఏమంటుందంటే, ఇప్పుడు ఎలాగో నువ్వు హీరోయిన్ని తీసుకువెళ్ళొద్దు అన్నావు కదా, సరే నేను తనని నీ చేతుల్లో పెడుతున్నాను సో నువ్వు తనకేం కాకుండా చూసుకో అని చెప్పి శీషి అంటుంది. అప్పుడు లీ ఏమంటుందంటే, అదేంటి హీరోయిన్ వర్క్ అవ్వగానే తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అని అంటే, హీరోయిన్ ఇలా అంటుంది, నేను హీరోని లవ్ చేస్తున్నాను హీరో కూడా నన్ను లవ్ చేస్తున్నాడు అండ్ నాకు మీ ఇద్దరికి ఇలా ఎంగేజ్మెంట్ అయిందని నాకు తెలీదు, ఒకవేళ అయినా సరే నేను హీరోని మాత్రం వదిలిపెట్టను, ఎందుకంటే తిన్ను నేను లవ్ చేస్తున్నాను, దీన్ని లైఫ్ లాంగ్ నేను తింటాను ఉంటాను, తన మీద గివ్ అప్ కూడా ఇవ్వను అని అంటే, అప్పుడు లీ అయితే కొంచెం నవ్వుతూ ఉంటుందా. ఇంకా అప్పుడు హీరో అంటాడు, లేదు నువ్వు తప్పు చెప్పావు, మన ఇద్దరం కలిసి ఉంటేనే మన ఇద్దరం విడిపోకుండా ఉంటాము అని చెప్పేసి హీరో అయితే అంటాడా. ఇదంతా లీ చూసి, సరే ఇప్పుడు మీరు చెప్తూ అయిపోయింది కదా ఇంకా నేను బయలుదేరుతాను, నేను నీకు వదిన అవుతాను ఎందుకంటే నేను లిన్ని లవ్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లీ వాళ్ళ అసిస్టెంట్ అయితే ఇక్కడ షన్కి వీళ్ళకైతే టికెట్స్ అయితే ఇచ్చి, ఈ టికెట్స్ తీసుకోండి మీది దూరంగా వెళ్ళిపోండి, ఎందుకంటే దీనివల్ల మీకు ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉండదు, మీరంత దూరంగా వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్పి మా బాస్ చెప్పారు అని లీ అసిస్టెంట్ అయితే చెప్తారు. హీరోతో అయితే నేను మాట్లాడతాడు, ఏమనంటే ఇలా షన్ని ఇంకో అంకుల్ని వీళ్ళిద్దరిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారంట ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో
అండ్ అలాగే ఈ షన్ పెట్టిన మనుషులు కూడా మన ఆఫీస్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా నేను ఎలాగైనా సరే చూసుకుంటానని చెప్పి లిన్ అయితే అంటూ ఉంటాడా. ఇంకా హీరో ఏమో థ్యాంక్స్ అన్నా అంటే, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, మన మధ్య అవి ఉండకూడదు అని అంటే హీరో చెప్తాడు, లీలా మన ఇంటికి వచ్చిన మాట్లాడింది అని. హీరోయిన్ ఏమో ఇంకా బెడ్రూమ్ లోకి చూస్తే అక్కడ తన బెడ్ అయితే ఉండదు. సో శీషి అయితే హీరోయిన్ మెసేజ్ చేస్తుంది, ఏమనంటే నేనే బెడ్ తీపిచ్చేసాను, ఎలా అంటే నేను అక్కడ వర్క్ చేసి ఆయనకి చెప్పాను, ఆ బెడ్ నీకు కంఫర్టబుల్గా లేదని చెప్పాను అని చెప్పి శీషి అయితే అంటుందా. ఇంకా అక్కడ హీరో వచ్చి ఏంటి నీకు బెడ్ అంటే కంఫర్టబుల్గా లేదు కదా, నా బెడ్ మీద పడుకుంటావు అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. హీరోయిన్ ఏమో లేదు నేను వెళ్ళి సోఫా మీద పడుకుంటానంటే, అయినా ఇప్పుడు ఏమైంది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ క్యాజువల్గానే పడుకుంటారు కదా బెడ్రూమ్లో, నువ్వు నాతో షేర్ చేసుకోవా అంటే, లేదు నాకు కొంచెం పని ఉందని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్తుంది. లిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లిన్ అంటారు, ఏంటి నువ్వు ఈ టైంలో వచ్చావంటే, లేదు రాకూడదా అని అంటే, లేదు లోపలికి రా వాటర్ ఇస్తానని చెప్పి ఇంకో హాట్ వాటర్ తీసుకొని ఇస్తాడు. లీ చెప్తుంది, ఇలా హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తను ఇప్పుడు చాలా పెరిగిపోయాడులే అని అంటే, అప్పుడు లిన్ అంటాడు, అవును టైం మారుతున్నంత కాలం మనుషులు కూడా మారుతూ ఉంటారు అనగానే లీ అంటుంది, నేనైతే ఇప్పుడు దాకా అసలు మారలేదు, ఇన్ని సంవత్సరాలు నేను ఎలాగే ఉన్నాను, అలాగే మీ తమ్ముడు కూడా ఇప్పుడు హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్నాడు, సో మీ డాడీ వాళ్ళేమో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు, నేను నీ గురించి ఎప్పుడు దాకా వెయిట్ చేయగలను నాకు తెలియదు, కానీ ఈ లోపలే నువ్వు నీకు ఏది కావాలో అనేది నువ్వు డిసైడ్ చేసుకొని చెప్పి ఇక లీ అయితే అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది బాధగా. ఇంకా లిన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఇంకా రూమ్లోకి వస్తుందా, అక్కడ హీరో పడుకున్నారని తెలిసి లైట్గా అంటే స్లోగా వెళ్ళి పడుకుంటే ఇంకా హీరో వచ్చి హీరోయిన్ హక్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత హీరోయిన్ అంటుంది, ఏంటి నువ్వు పడుకోలేదా అంటే, నువ్వు వచ్చేంత వరకు నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి హీరో అయితే అంటాడా. అప్పుడు హీరోయిన్ అంటుంది, రేపు పొద్దు నుంచి నేను లేకపోతే ఏం చేస్తావు అంటే, నువ్వు ఉంటావు నువ్వు నాతోనే ఉంటావు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇక హీరో అంటాడు, నీకేమైనా కొంచెం వియర్డ్గా ఉంది ఇలా చేయడం అని అంటే, అలా ఏం లేదు నాకు ఇష్టమని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ పడుకుని ఉంటే హీరోయిన్ ఏమో అట్లా చేస్తుంటాడు హీరోయిన్ ఏమో నాకు సిగ్గేస్తుంది అలా చేయమాక అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది, నా జిఎఫ్ నేను చేయకూడదా ఏంటి అని హీరో అంటే, అప్పుడు హీరోయిన్ ఉంటుంది, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావు అంటే, నేనేం దాస్తున్నానా అంటే, అప్పుడు హీరోయిన్ ఉంటుంది, అంటే అదే నువ్వు ఎంగేజ్మెంట్ గురించి దాచావు కదా, అలా ఏమైనా దాచావా అని అంటే, నేనేం దాయలేదు కానీ నీకు జలస్ వస్తుందా అని చెప్పి హీరో అడిగితే, అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును మరి జలస్ వస్తుంది, తనకైతే చిన్నప్పటి నుంచి నువ్వేం తింటావా ఏం చేస్తావా అనేది మొత్తం తెలుసు లీకి నాకు తప్ప, సో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అని చెప్పి హీరోయిన్ అంటే, సరే నీకు అదంతా చెప్తాను కానీ ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు, ఫుడ్ చల్లారిపోతుంది అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే, సరే నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటున్నావు కాబట్టి నీకు రూల్ చెప్తాను, రూల్ నెంబర్ 1 నువ్వు నా దగ్గర ఏమీ హైట్ చేయకూడదు అనగానే అప్పుడు హీరో సరే అంటాడు. రూల్ నెంబర్ 2 నాకు నైట్ టైమ్స్ నువ్వు బెడ్ స్టోరీస్ చెప్పి నాకు పడుకోబెట్టాలి అంటే హీరో ఏమో సరే అని అంటాడు. రూల్ నెంబర్ 3 నేను ఒకవేళ నీకు టెక్స్ట్ చేస్తే సెకండ్స్లో రిప్లై ఇవ్వాలి అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. శీషిని వ్యాంగ్ని చూపిస్తే ఇంకా శీషి ఏమో వ్యాంగ్ ఫోన్ తీసుకుంటుంది, ఎందుకంటే తనకి వ్యాంగ్ మీద కొంచెం డౌట్ ఉంది. సో తన ఫోన్ని తీసుకుని పాస్వర్డ్ అయితే ట్రై చేస్తుంటుంది, ఎందుకంటే తన లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ హ్యాండ్ అనే అబ్బాయి అయితే తిరిగైతే మనీ పంపిస్తూ ఉంటాడు. సో తన వ్యాంగ్ ఏనా కాదని చెప్పేసి అనుకోవడానికి అయితే ఫోన్ అయితే తీసుకుని ఉంటుందా, అక్కడికైతే వ్యాంగ్ అయితే వస్తాడు. ఏం దాస్తున్నావు నాకు చూపించు అని చెప్పేసారంటే ఇంకా శీషి ఏమో ఏం లేదని చెప్తుందా, ఈ ఫోన్ ఏమో వెళ్ళి నీళ్ళలో పడిపోతుంది. ఆ ఫోన్ అయితే డ్రైవర్తో అయితే చేస్తూ ఉంటుందా. ఇంకేమంటుందంటే, నాకు ఒకళ్ళ మీద డౌట్గా ఉంది, సో తనకి నేను ఇప్పుడు మెసేజ్ చేస్తాను ఎందుకంటే తను నాకు చాలా మనీ పంపించాడు కాబట్టి అని చెప్పి ఇంకా శీషి అయితే అంటుందా. ఇంకా శీషి ఏమో మెసేజ్ చేస్తుంది, ఆ మెసేజ్ అయితే వ్యాంక్ అయితే వెళ్తుంది. ఇక్కడ హీరోయిన్ని చూపిస్తారా, ఇంక హీరోయిన్ ఏమో గుడ్డుని వలిచి హీరోకి అయితే ఇస్తుందా, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటుంది. ఎందుకో తెలుసా, హీరో ఏమో అంటాడు, నేను ఇలాగా లీతో కలిసి మా డాడీ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు, ఎందుకంటే మా డాడీకి ఒకటి మాట్లాడాలని కానీ ఇక హీరోయిన్కి ఏమో జలస్ వస్తూ ఉంటుంది. ఇంకా హీరో అంటాడు, ఇక్కడ ఎవరికో మండుతున్నట్టుంది, మండిన వాసన వస్తుంది కదా అని అంటే, నాకేం జలస్ లేదులే అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక హీరో ఏమంటాడంటే, నేను లీతో వెళ్తున్నాను ఎందుకంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి, ఈ క్యాన్సిల్ చేయమని అడుగుతాను నేను వెళ్ళి అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. శీషిని చూపిస్తే, నువ్వేనా మ్యాజిక్ హ్యాండ్స్, నువ్వే కదా మనీ పంపించింది, ఎనీ టైమ్స్ పంపించు అని చెప్పి శీషి గట్టిగా అడుగుతుందా. ఇంకా వ్యాంగ్ ఏమో అది నేను కాదంటే, నేను కాదని చెప్ప మాకు ఇదేంటి అని చెప్పి చూపిస్తుంది ఫోన్లో. సరే ఎనీ టైమ్స్ పేమెంట్ చేసావంటే 3 times అంటాడు. ఏంటి 3 timesా, ఏంటి మనీ నీకు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి శీషి కోప్పడుతుంది. ఇంకేమంటుందంటే,
అయినా నువ్వు ఏంటి నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నావు అంటే నాకు నువ్వు తెలియక ముందు నుంచే నేను నీకు తెలుసా అని. అది కాదుమా, నేను నీ లైవ్ స్ట్రీమ్ చూస్తే నువ్వు ఊరుకోవు కదా. అలాగే నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ఎందుకంటే నాకు ఒక పేషెంట్ ఉండేది, ఆ పాప అయితే చెప్పింది నాకు, ఇలాగ ఒక అక్క లైవ్ స్ట్రీమ్ చేస్తుంది, తనని చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది, కావాలంటే నువ్వు కూడా చూడు అని చెప్పి నిన్నైతే చూపించింది. నేను చూసేవాడిని, తన చనిపోయిన తర్వాత నాకు కొంచెం బాధ ఉండేది, కానీ తర్వాత నీ లైవ్ స్ట్రీమ్ చూసిన తర్వాత రోజు నవ్వుకుంటూ పడుకునేవాడిని. తనకి కొంచెం హార్ట్ అటాక్ వల్ల తనైతే చనిపోయింది ఆ పాప, కానీ ఆ పాప నీ వీడియోస్ చూసి చాలా నవ్వుతూ ఉండేది, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాగే హాస్పిటల్లో నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు కూడా నేను చూసాను నిన్ను అని చెప్పి ఇంకా వ్యాంగ్ అంటే అప్పుడు శీషి అంటుంది. మరి హాస్పిటల్లో చూసినప్పుడు నేను ఎవరు తెలియనట్టు ఉన్నావు ఏంటంటే ఫస్ట్ చూసినప్పుడు చాలా అందంగా ఉన్నావు, అందుకే తర్వాత నేను ఆలోచిస్తే నువ్వే అని చెప్పి నాకు గుర్తొచ్చావు అని చెప్పి ఇంకా వ్యాంగ్ అయితే అంటాడు. సో వీళ్ళిద్దరూ అయితే అలా కొట్టుకుంటూ పరిగెడుతూ ఉంటారు. హీరో ఏమో లీ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా లీ ఏమంటుందంటే కొంచెం జోక్ చేస్తుంది, బట్ హీరో ఏమో కొంచెం బిజినెస్ గురించి మాట్లాడతావు అని అడుగుతాడు. ఇంకా లీ అంటుంది, చిన్నప్పుడైతే నువ్వు చాలా నాటీగా ఉండేవాడివి, కానీ ఇప్పుడు ఏంటో పెరుగుతున్న కాలం నువ్వు బోరింగ్ అయిపోతున్నావు, అచ్చం కోల్డ్ లాగా, అసలు నీ క్యూట్ సైడ్ నాకు తెలీదు, స్వీట్ సైడ్ నాకు తెలీదు, హీరోయిన్తో కూడా నువ్వు వెలుగా ఉంటావా అని అంటే హీరో అంటాడు, సరే ఈరోజు మా డాడీ డిశ్చార్జ్ అవుతున్నాడు, సో మన ఇద్దరం వెళ్ళి కలిసి ఎంగేజ్మెంట్ ఎలాగైనా ఆప్ చేసేద్దామా అని అంటే ఇంకా సరే అని చెప్పి లీ కూడా అంటుంది. లీ ఏమో ఫ్లవర్స్తో అయితే వెళ్తుందా, హీరో వాళ్ళ ఫాదర్ అయితే మా రామా నువ్వు కూర్చో, అసలు నిన్ను చూసి చాలా డేస్ అయిపోతుంది అని అంటాడు. హీరో వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే నువ్వు లీని పెళ్లి చేసుకో, లీని పెళ్లి చేసుకుంటే మన కంపెనీ అనేది బాగుంటుంది అని అంటే అప్పుడు హీరో అంటాడు, పెళ్లి చేసుకుంటేనే కంపెనీ బాగుంటాం కాదు, పెళ్లి చేసుకోకపోయినా సరే ఇప్పుడు అన్నయ్య మేము ఇద్దరం చూసుకుంటున్నాం కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. అయినా నీకు ఇప్పుడు అర్థం కాదులే, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకే అర్థమవుతాయి మొత్తము అని చెప్పి ఇంకా హీరో వాళ్ళ ఫాదర్ అయితే అంటాడు. ఇంకా లీతో ఏమంటాడంటే నువ్వు మా కొడుకుని పెళ్లి చేసుకో, ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్, చాలా బాగుంటారు అని చెప్పి లీతో అంటే అప్పుడు లీ కూడా సరే మావయ్య మీరేమంటే అదే అనగానే హీరేమంటాడంటే లేదు నాన్న, నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానంటే నువ్వెవరిని లవ్ చేసినా సరే తనతో వెళ్ళి బ్రేకప్ చేసుకో, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది లీనే అని అంటే లేదు నాన్న నేనైతే ఈ పెళ్లిని చేసుకోను, ఎలాగో మన ఫ్యామిలీ మొత్తం మాట ఇచ్చాం కాబట్టి, సో ఇక్కడ అన్నయ్య కూడా ఉన్నాడు కదా అనగాని అప్పుడు లిన్ అయితే స్టాప్ చేస్తాడనమాట. ఇంకా స్టాప్ చేయగానే ఇంకా హీరో కూడా ఆగకుండా నాన్న ఎలాగో అన్నయ్య కూడా ఉన్నాడు కదా, అన్నయ్య ఇంకా లీ వీళ్ళిద్దరూ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్, వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేయొచ్చు కదా అని అంటే ఇంకా ఏంట్రా పిచ్చి పిచ్చి మాట్లాడుతుందని అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే హీరోకి అండ్ అలాగే లీకి అయితే కొంచెం ఫుల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా లిన్ ఏమంటాడంటే ఇదంతా హీరో నువ్వు కావాలని చేశారు కదా అని అంటే అప్పుడు లీ కూడా అవును అని అంటుంది. ఈ రోజే మా నాన్న డిశ్చార్జ్ అయ్యాడు, కానీ నువ్వెందుకు తను అలా ఇసుకిస్తున్నావు అంటే ఇంకా లీ అంటుంది నీకన్నా మీ తమ్ముడు చాలా గ్రేట్, ఎందుకంటే తన లవ్ను మాత్రం దాచుకోడు, తన ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తనకు తెలుసు అని చెప్పి లీ అయితే అంటుంది. హీరో అయితే లీని అడుగుంటాడు ఏమనంటే ఇలా గర్ల్స్కి ఏమేమి నచ్చుతాయి చెప్పానంటే అప్పుడు లీ చెప్తుందనమాట, ఇలా గర్ల్స్ని మనం డేట్కి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అండ్ అలాగే వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు డేట్కి తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చేస్తే ఇక దానికన్నా పెద్ద గిఫ్ట్ తనకి ఏముండదు అని చెప్పి లీ అయితే చెప్పుంటుంది. మన హీరోయిన్ దగ్గరికి అయితే హీరో వెళ్తాడా, హీరోయిన్ ఏమో వర్క్ చేస్తుంటుంది. సో హీరోతో ఏమంటుందంటే నేను ఎలాగైనా సరే ఈ బగ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసేస్తాను, ఆ వైరస్ని తీసేస్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంటుంది. హీరో అంటాడు సరే కానీ ఇక్కడ రేపొద్దున ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటే అప్పుడు హీరోయిన్ ప్లాన్సా ఉన్నాయి, ఏం ప్లాన్స్ అంటే నేను ఇలాగా వర్క్ మొత్తం ఓవర్ టైం చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అనగానే అప్పుడు హీరో ఏమంటాడంటే మన ఇద్దరం డేట్కి వెళ్దామా, అది ఎలా అంటే నార్మల్ కపుల్స్ చేతి మీద చేసుకుని అలాగే మూవీకి డేట్కి అలా వెళ్తారు కదా అలా వెళ్దామా అని అంటే అప్పుడు హీరోయిన్ ఏమో సరే వెళ్దాము అని చెప్పేసి అంటుంది. సో హీరో కూడా వెళ్తాడు. తర్వాత హీరోయిన్ అనుకుంటుంది ఇంత రొమాంటిక్ మూడ్ కూడా ఉందా వీడిలో అని చెప్పేసి అనుకుంటుంది. హీరో ఏమో హీరోయిన్ గురించి ఒక గిఫ్ట్ అయితే కొనుంటాడా, ఇంకా ఆ గిఫ్ట్నేమో అలా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, అది దాద్దాం అనుకుంటాడు కానీ దాయలేడు. సో అక్కడికి హీరోయిన్ అయితే వస్తుంది, వచ్చి కానీ అది నాకా అని అడిగితే అప్పుడు హీరో కూడా అవును ఒకసారి ఇది చూడు అని చెప్పేసి ఇస్తాడా. ఇంకా హీరోయిన్ చూసి వావ్ ఇది చాలా బాగుంది అని అంటుంది, ఇది నీకే అది బాగుంది, ఇది నీకైతే సెట్ అవుతుందని చెప్పేసి కొన్నానని చెప్పి హీరో అయితే అంటాడు. సరే కానీ రేపు పొద్దున్న నాకేమి ఇస్తున్నావో చెప్పు అని హీరోయిన్ అంటే అది సీక్రెట్ అని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ రెడీ అయ్యి హీరో దగ్గరికి ఏమో వెళ్తుంది. హీరో అంటాడు ఈ
డ్రెస్ నీకు కంఫర్టేనా అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ ఏ బాగాలేదా అని అడుగుతుంది. లేదు చాలా బాగున్నావు దీంట్లో, నీకు కంఫర్టేనా అని అడుగుతున్నానని చెప్పి హీరో అనగానే కంఫర్టే, ఇది ఫస్ట్ డేట్ కాబట్టి ఇలా వేసుకున్నానని చెప్పి హీరోయిన్ అయితే అని ఇంకా ఫోన్ చూస్తుంటే ఇంకా హీరో ఏమో ఫోన్ తీసి డేట్లో ఉన్నప్పుడు ఇలా ఫోన్ చూడకూడదు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ కూడా అంటుంది. ఇక్కడ మనకు ఒక కోచ్ని చూపిస్తాడు, వీడైతే పరిగెడుతూ ఉంటాడు. దాని ట్రైనీ కూడా ఉంటుంది అక్కడ అమ్మాయి. తను ఏమంటుందంటే మీరు ఫాస్ట్గా పరిగెడుతున్నారంటే రా అని చెప్పేసి వీడైతే అంటాడు. సో వీళ్ళిద్దరు పరిగెడుతూ ఉంటాడా. ఇక్కడ లీ అయితే లిన్ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లిన్ అంటాడు ఈరోజు నాకు చాలా వర్క్ ఉందని అంటే సరే నువ్వు వర్క్ చేసుకుంటూ ఉండు నేను నిన్ను చూస్తూ ఉంటాను అనగానే అప్పుడు లిన్ అంటాడు లేదు మనకు కొంచెం వర్క్ ఉందని అంటే లేదు నువ్వు వర్క్ చేసుకో నేను నిన్ను చూస్తూ ఉంటాను నేను డిస్టర్బ్ చేయనని చెప్పి లీ అయితే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో చోటుకొస్తే ఇంకా హీరో ఉంటాడు ఇక్కడ బాగుంది కదా అంటే ఇక్కడ బాగానే ఉంది కానీ నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి అంటే నాకు తెలుసు అందుకే నేను నీ గురించి షూస్ తీసుకొచ్చానని చెప్పి చేరేసి ఇంకా షూస్ని అయితే వేస్తాడనమాట. వేసిన తర్వాత ఇంకేమంటాడంటే ఒకవేళ నువ్వు ముసల్దాని అయిపోయినా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు అని అనగానే అప్పుడు హీరోయిన్ అయితే ఈ షూస్ అయితే నాకు చాలా ఫిట్ అయినాయి, అలాగే ఇంకోటి ఏంటి నాకు ముడతలు వచ్చినా నేను ముసల్దాన్ని అయినా సరే నువ్వు నన్ను లవ్ చేస్తూనే ఉంటావా అంటే నేను చాలా బాగుంటానని చెప్పేసి హీరోయిన్ అంటుంది. హీరో కూడా అవును అని అంటాడు. ఇంకేమంటుందంటే నువ్వు నన్ను పట్టుకుంటే నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తానని చెప్పేసి ఇంకా పరిగెడుతుందా. ఇంకా హీరో కూడా పరిగెడతాడు. ఇంకా అక్కడికే శీషి అండ్ అలాగే వ్యాంగ్ వస్తారు. ఇంకా శీషి ఏమో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది. ఇంకేమంటుందంటే ఇక్కడికి హీరో వచ్చాడు, హీరోయిన్కి ఎలాగైనా ఈరోజు ప్రపోజ్ చేస్తాడు అని చెప్పేసి షీ అయితే అంటుందా. ఇంకా వ్యాంగ్ అంటాడు ఇదంతా మంచిది కాదేమో అని అంటే నువ్వు నోరు మీరా నీకేం తెలియదు అని చెప్పి శీషి అంటే అక్కడికి సీనియర్ వచ్చేయమంటాడంటే మీరు ఇక్కడేం చేస్తున్నారంటే అప్పుడు శీషి అంటుంది ఇక్కడ హీరోయిన్కి ప్రపోజ్ చేయబోతున్నాడు ఈరోజు అనగానే ఇంకా ఆ సీనియర్ ఏమంటాడంటే అవునా అయితే మనం వెళ్ళి చూద్దామని చెప్పేసి వీళ్ళ నలుగురు అయితే పరిగెడుతూ ఉంటాడా. ఇంకా వ్యాంగ్ ఏమో వీళ్ళకి ఏదో ఎక్కిందిరా బాబు అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ ఏమో ఇష్టం లేకపోయినా సరే వెళ్తాడు వాళ్ళ వెనక. వాళ్ళ హీరోయిన్ ఆ ప్లేస్ దగ్గర తీసుకెళ్ళగానే హీరోయిన్ ఉంటుంది నీకు వంట చేయడం వచ్చానంటే వచ్చు నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేసి హీరో అయితే అంటాడా. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరిని అయితే వెనకాల కూర్చున్న ఈ గ్యాంగ్ అయితే చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక సీనియర్ ఉంటాడు కదా వాడైతే గట్టిగా తుమ్ముతాడు. ఇంకా తుమ్మంగానే హీరోయిన్ ఏమో ఏ శీషి ఇట్రా నువ్వే కదా అది అని చెప్పేసి అంటుంది. వీళ్ళందరూ పైకి లేసి ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేయడానికి వచ్చాం మేము అని చెప్పేసి అంటారు. మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా మేము కలిసి రాలేదు అలాగే మేము కోఇన్సిడెంట్గానే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అంటే ఇంకా హీరోయిన్ ఏమో సరేలే మీరు ఎలాగొచ్చారు కదా మనందరం కలిసి ఉందాము అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి వ్యాంగ్ని ఆ సీనియర్ని అయితే పక్క రమ్మంటారా. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే వెళ్తారు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే శీషితో తనకి నా మీద మ్యారేజ్ చేసుకున్నంత ఒపీనియన్ లేదనుకుంటే అంటే అప్పుడు శీషి అంటుంది బేబీ నీకు తెలియట్లేదు బేబీ తను నిన్ను ఇక్కడికి ప్రపోజ్ చేయడానికి తీసుకొచ్చారనగానే అక్కడ ఉన్న అమ్మాయి అంటుంది మీరేం మాట్లాడుకుంటున్నానంటే ఏం లేదు మనం వెళ్ళి ఆడుకుందాం పదా అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఏమో ఇంకా లిన్ని చూస్తూ ఉంటుందా అక్కడికి సెక్రటరీ వస్తే నువ్వు తన సెక్రటరీ కదా ఈరోజు నువ్వు వెళ్ళి డే ఆఫ్ తీసుకో ఎందుకంటే ఈరోజు నేను సెక్రటరీగా లిన్తో ఉంటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా తను కూడా సరైన వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా లిన్ అంటాడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే తన ఎప్పటి నుంచో నీ దగ్గర వర్క్ చేస్తుంది కదా ఈరోజు తనకి కొంచెం డే ఆఫ్ ఇద్దామని చెప్పి వెళ్ళమన్నాను తన వర్క్ నేను చేస్తానని చెప్పి లీ అంటుంది. ఇంకా లిన్ ఏమో అసలు నేనేం చేయాలో నిన్ను ఎలా అర్థం చేసుకోలో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పేసి లిన్ అయితే అంటాడు. హీరో వ్యాంగ్ అలాగే సీనియర్ వీళ్ళు ముగ్గురు కలిసేమో మీట్ అయితే గ్రిల్ చేస్తూ ఉంటారు. సో ఈ సీనియర్ అయితే అడుగుతాడనమాట బాస్ మీరు హీరోయిన్ ఎప్పుడు లవ్ చేస్తాం మొదలు పెట్టారని అంటే ప్రెస్ కాన్ఫిడెన్స్ అప్పుడు ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి నేను తను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇక వ్యాంగ్నేమో నువ్వు శీషిని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు అంటే తను నేను ఫస్ట్ చూసినప్పుడే లవ్ అట్ ఫస్ట్ సైట్లే అని చెప్పేసి అంటాడు. సో హీరో ఏమో సరే మా ఇద్దరి గురించి వింటున్నావు కానీ నీ గురించి చెప్పానంటే నా గురించా మా జస్ట్ కోచ్ అండ్ స్టూడెంట్ అంతే అని చెప్పేసి అంటారు. సో ఆ గ్రిల్ చేస్తున్నారు కదా ఆ మంట అయితే పైకి వస్తుంటే అదైతే మొత్తం నాశనం అయిపోతుంది నీళ్ళు పోసేస్తారు. సో ఆ మీట్ ముందు పెట్టుకుని మీతో ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటే సో వీళ్ళందరికీ ఆకలిస్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో సరే ఏం పర్వాలేదు మనం వాటర్ తాగుతూ గడిపేయచ్చు అనగానే అక్కడ సీనియర్కి అయితే కొంచెం ఆకలిస్తుందా. సో వీడేమైతే ఏమంటాడంటే నాకైతే ఫుల్ ఆకలిసేస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా వ్యాంగ్ అయితే శీషికి అయితే తినడానికి ఒకటి ఇస్తాడు. హీరో ఏమంటాడంటే నా దగ్గర ఆల్రెడీ ఒక నూడిల్స్ ఉన్నాయి ఇస్తాను అనగానే త్వరగా ఎవరో బాబు అని చెప్పి సీనియర్ అయితే అంటాడు.
లిన్ చూపిస్తే లిన్కి అయితే కాల్ ఇస్తే లిన్ కాల్ ఏమో లీ ఎత్తి ఇంకేమంటుందంటే మీటింగ్ అనేది క్యాన్సిల్ అయింది, మీరు ఎల్లుండి పెట్టుకోండి, ఇప్పుడైతే లిన్ అయితే చాలా బిజీగా ఉన్నాడని చెప్పి లీ అయితే చెప్తుంది. ఇంకా లిన్ ఏమో ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు నా వర్క్ అంటున్నా క్యాన్సిల్ చేస్తున్నావు అంటే అప్పుడు లీ అంటుంది నేను పోస్ట్ పోన్ చేశానంటే క్యాన్సిల్ చేయలేదు, అలాగే మనం వర్క్లోకి వెళ్దాం రా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు అయితే వర్క్ చేసుకుంటూ ఉంటారా. ఇంకా హీరోయిన్ చెప్తుంది వాళ్ళు వచ్చారని నీకు ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అంటే అప్పుడు హీరో ఏమో లేదు వాళ్ళతో కూడా మనకు మంచిగానే ఉందిలే అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే ఈసారి నువ్వు గ్రిల్ అంటే మీట్ని గ్రిల్ చేసినప్పుడు నాకు చెప్పు నేను చేస్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. వీళ్ళిద్దరూ అయితే నూడిల్స్ అయితే తింటూ ఉంటారు. సో ఇక్కడ షన్ అలాగే వీళ్ళిద్దరు కూడా తింటూ ఉంటారు నూడిల్స్ని. ఇంకా షన్ ఏమో నువ్వు నాకు తినిపిస్తాను తప్పితే నువ్వు తింటలేదు ఏంటంటే నువ్వు తింటే నేను తిన్నట్టే కదమ్మా అని చెప్పేసి వ్యాంగ్ అయితే అంటాడు. ఇంక ఇక్కడ మళ్ళీ మనకి సీనియర్ని వీళ్ళిద్దరిని చూపిస్తే ఇంక వీడేమంటాడంటే నువ్వు డైట్ చేయాలి అని చెప్పేసి అంటాడు. ఇంక హీరోయిన్ ఏమో హీరోతో అంటుంది నేను నీతో ఇలా ఉంటవే మంచి మెమరీ నాకు అని అంటుంది. సో లీని నిన్ను చూపిస్తే ఇంకా లీ ఏమంటుందంటే సరే ఇంకా నా వర్క్ అయిపోయింది, సో నా టైం కూడా అయిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని అంటే అప్పుడు లిన్ అయితే నేను నిన్ను దింపనా అని అడుగుతాడు. లేదు నేను వెళ్తాను అని చెప్పేసి లీ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. సో తనైతే ఆ బొమ్మలైతే అంటే ఫస్ట్ టైం నేను లిన్తో ఇలా ఉన్నానని చెప్పేసి అలా ఒకటైతే డ్రా చేస్తుంది. ఇంకా లిన్ అయితే నవ్వుతాడు. అని ఆయన అయితే హీరో దగ్గరకు వస్తాడు. ఇంకా హీరో ఏమంటాడంటే నాకు తెలుసు మీ కజిన్ని కూడా ఇలా అరెస్ట్ చేశారు కదా, నువ్వు దాని గురించి మాట్లాడడానికి వచ్చావా అని అంటే అప్పుడు అనే అంకుల్ ఏమంటాడంటే అవును తను ఇలా చేస్తాడని అనుకోలేదు, నేను తప్పుడుగా పెంచాను తన్ని, అలాగే ఐఎమ్ సో సారీ బాస్ నేను మాత్రం ఇలా చేద్దాం అని అనుకోలేదు, తను ఇలా చేస్తారని మాత్రం అసలు అనుకోలేదు అని అంటే అప్పుడు హీరో ఏమో నువ్వేం కంగారు పడ మాకు, తను వెళ్ళాడు కదా తను ఎలాగైనా మళ్ళీ తిరిగి వస్తాడులే అని చెప్పేసి హీరో అయితే అంటాడు. అక్కడికి అసిస్టెంట్ అయితే వచ్చి నువ్వు వచ్చి అన్ని హ్యాండ్ ఓవర్ చేయి అని అనగానే అప్పుడు హీరో ఏమో నేను బోసా మీరు బోసా, అసలు మీరు ఎలాగ ఇలా డిసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా ఏమంటాడంటే థ్యాంక్ యూ బాస్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనగానే నేను నీతో మాట్లాడతాలే నువ్వు కిందకి రా నా దగ్గరికి రా అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా కూడా థ్యాంక్స్ బాస్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తాడు. హీరోయిన్ అయితే మీటింగ్లో ఉంటుంది. సో హీరోయిన్ ఏమో గేమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, ఆ వైరస్ గురించి కూడా. సో తనైతే మధ్య మధ్యలో దగ్గుతూ ఉంటుంది. అప్పుడు లిన్ అంటాడు నీకు ఏమైనా హెల్త్ బాగాలేదంటే అలా ఏం లేదు సార్ అని చెప్పేసి ఇంకా తనైతే వాటర్ తాగుతుంది. తర్వాత ఇంకా మళ్ళీ చెప్తున్న తర్వాత తనకైతే దగ్గు వస్తుంది. సో తనకు బ్లడ్ వస్తుంది. వచ్చిందని ఇంకా హీరో ఏమో అర్జెంట్గా వచ్చి మీరు ఈ మీటింగ్ని మీరు కంప్లీట్ చేయండి అని చెప్పేసి హీరోయిన్ ఎత్తుకుని అయితే తీసుకువెళ్తాడు. సో ఇదంతా అందరూ చూసి కొంచెం లైక్ వాళ్ళిద్దరు చాలా బాగున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటారు. వ్యాంగ్తో నడిచేయమంటుందంటే మీరు కొంచెం బ్రష్ తీసుకోండి అని అంటే ఇంకా వ్యాంగ్ ఏమో సరే అని చెప్పేసి అంటాడు. సో హీరో ఏమో వ్యాంగ్ కాల్ చేసి చాలా అర్జెంట్ రా నేను హీరోయిన్ని తీసుకొస్తున్నాను నువ్వు తన్ని చూడాలి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమో హీరోతో అంటుంది ఇదేమంత సీరియస్ కాదు ఎందుకు ఇలా అవుతున్నావు అని అంటే అప్పుడు హీరో నీకేమైనా జరిగితే నేను చూడలేను ఎందుకంటే నేను నిన్ను బాగా చూసుకుంటున్నానని మాట ఇచ్చాను కాబట్టి అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ కూడా అలా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా వ్యాంగ్ అయితే తనైతే మొత్తం చూస్తూ ఉంటే ఇక వ్యాంగ్ ఏమంటాడంటే తనకేమంత సీరియస్ కాదులే అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో సీరియస్ కాదు కదా నేను వెళ్ళి వర్క్ చేసుకుంటానంటే అప్పుడు వ్యాంగ్ ఏమంటాడంటే నువ్వు మళ్ళీ ఇలాగ వర్క్ అయితే డే అండ్ నైట్ చేస్తూ ఉంటే నీకు మాత్రం అసలు హెల్తే బాగోదు, ఒకవేళ ఇద్దే కానీ సీరియస్ అయితే నీకు సర్జరీ జరుగుతుంది, నీ గొంతు కూడా తీసేయొచ్చు అని చెప్పేసి వ్యాంగ్ అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో కొంచెం లైట్గా భయపడుతుందా. ఇంకా హీరో ఏమంటాడంటే ఏంటి భయపడుతున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు దీనికి ఎలాగైనా సొల్యూషన్ ఎత్తుకు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. సో ఇంకా హీరో కూడా సరే మా అని చెప్పేసి అంటాడు. కంపెనీలో అయితే ఆ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా లిన్ కూడా అది అలా ఆలోచిస్తూ ఉంటాడు హీరోయిన్ గురించి. సో కంపెనీలో ఏం మాట్లాడుకుంటారంటే ఈ హీరోయిన్ అలాగే హీరోయిన్ లవ్ చేసుకుంటున్నారనుకుంటా సూపర్ మ్యాచ్ అని చెప్పేసి అనగానే ఈ అసిస్టెంట్ వచ్చి రే మీ పనిలో మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే తిడుతూ ఉంటారు. ఈ కాలం వాళ్ళకి అసలు ఏం చెప్పలేమని చెప్పేసి అసిస్టెంట్ అయితే అనుకుంటాడు. హీరో ఏమో గొంతులు ఏమో ఉందేమో అని చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో అయ్యింది కదా నాకు అని అంటే నీకేం అవ్వలేదని చెప్పి వీళ్ళిద్దరు అయితే కిష్ చేసుకుంటూ ఉంటే ఇదైతే లిన్ అయితే చూసి లిన్ అయితే బయటకు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. లీ చెప్పుంటుంది కదా ఇలాగా హీరో ఏమో తన ఫీలింగ్స్ హైడ్ చేసుకోవడం చెప్పి ఇదంతా అయితే లిన్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా వ్యాంగ్ ఏమో మీరేంటి బయట ఉన్నారు అని అంటే ఈ ఫ్లవర్స్ని కాస్త వాళ్ళకి ఇచ్చేవని చెప్పేసి లిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వ్యాంగ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. లిన్ అయితే బాక్సింగ్ కోచ్కి అయితే వెళ్తారు. సో ఇక్కడైతే లిన్ అయితే ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. సో లిన్ అడుగుతాడనమాట వీడు
ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటే, ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను అని అంటే, తన మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటా అని చెప్పి వీడైతే అంటాడా. అప్పుడు లిన్ అంటాడు, అలా ఏం కాదు, తన గురించి కొంచెం లైట్గా ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇంకా అప్పుడు వీడైతే అంటాడు, మరి నువ్వు తనకి తన మీద ఫీలింగ్స్ ఏమన్నాయో నువ్వు తనకి చెప్పేయచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. లేదు నేను చెప్పలేను అని చెప్పేసి ఇంకా లిన్ అయితే చెప్తాడు. వీడైతే అంటాడు, ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసానంటే, అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, మన హీరోయిన్ అనుకుంటే ఆ హీరోయిన్నే వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళని ఇద్దరు చేస్తున్నారు, కానీ అది మనకి చెప్పట్లేదురా పిచ్చోడా అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే చెప్తుంది. హీరోకి డాక్టర్ ఫోన్ చేసేయమంటుందంటే, ఇలాగ మా కజిన్ కూడా ఒక డాక్టరే, తనైతే ఆ హీరోయిన్ పర్సనాలిటీ గురించి తెలిసి సాంగ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో సాంగ్ని తనకు కలవాలని ఉందంట, కాబట్టి తన్ని మీరు ప్లీజ్ కాంటాక్ట్ అవుతారా అని చెప్పేసానంటే ఇంకా హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇక్కడితో అయితే ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ పార్ట్ గురించి వెయిట్ చేయండి. బాయ్ బాయ్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ చేయట్లేదు, లైక్ కూడా చేయండి. మైక్ ఒక దిక్ చెప్తుంటే వెళ్ళిపోతుంది. సర్లే బాయ్ గైస్.